డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు నేను చేస్తున్న వీడియో స్టూడెంట్సే కాదు, దయచేసి పేరెంట్స్ కూడా, ఇంజనీరింగ్ చదివే ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్ తప్పనిసరిగా చూడండి. ముఖ్యంగా ఈ వీడియో జేఎన్టీయూ హైదరాబాద్కు సంబంధించినది. మరి మిగతా యూనివర్సిటీలకు సంబంధించి ఏముందో నాకు తెలియదు. దిస్ ఈజ్ పర్టికులర్లీ ఫర్ జేఎన్టీయూ హైదరాబాద్. ఓకే, సో జేఎన్టీయూలో ఒక సబ్జెక్ట్లో పాస్ అవ్వాలన్నా, ఒక థియరీ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలన్నా, ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్లో పాస్ అవ్వాలన్నా, అసలు ఫైనల్గా ఒక డిగ్రీ రావాలన్నా ఒక ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉంటుంది. మార్కులు ఎలా ఇస్తారు? సో ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదు. తెలిసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది నేను చూస్తూ ఉన్నా రెగ్యులర్గా. అందువలన ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది. దయచేసి ఆఖరి సెకండ్ వరకు చూడండి. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ అంటే కొన్ని థియరీ సబ్జెక్టులు ఉంటాయి. అంటే థియరీ అని కాదు, అది కోడింగ్ ఉండొచ్చు, డిజైన్ సబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా అప్లికేషన్ సబ్జెక్ట్ ఉండొచ్చు. సబ్జెక్ట్ కానీ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్ ఉంటాయి కదా. సో థియరీ సబ్జెక్ట్స్ కానీ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ కానీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని నేను ఇప్పుడు చెప్తాను. ఉదాహరణకి ఎవ్రీ సబ్జెక్ట్కి 100 మార్క్స్. ఏంటి సార్ ఈ 100 మార్క్స్ అంటే? ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి అమ్మ. CIE కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ 40 మార్క్స్. అంటే ఇది ఎక్స్టర్నల్, బయట వాళ్ళకి పోదు. మీ కన్సర్న్ టీచర్, మీ కన్సర్న్ మెంటర్ చేతుల్లో ఉంటుంది. సో దీన్ని కొంతమంది మిడ్ అంటాం. సో కంటిన్యూస్ ఇంటర్నల్ ఎగ్జామ్ 40 మార్క్స్. నెక్స్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్, అంటే సెమిస్టర్ ఫైనల్గా ఒక ఎగ్జామ్ జరుగుతుంది, అందులో 60 మార్క్స్. సో రెండు కలిపి 100 మార్క్స్. చూడండి అమ్మ, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ 40 మార్క్స్. సో స్టూడెంట్స్కి అదే నేను చెప్తాను. ఇంటర్నల్ మార్క్స్ కనుక నెగ్లెక్ట్ చేస్తే భయంకరంగా దెబ్బతింటారు, మీ CGPA ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇంటర్నల్స్కి 40 మార్క్స్, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ ఆర్ ఎక్స్టర్నల్స్ అనండి 60 మార్క్స్. ఇప్పుడు చూడండి అసలు ఈ ఇంటర్నల్ థియరీ సబ్జెక్ట్స్కి ఎలా ఉంటాయి. డ్యూరింగ్ ఎ సెమిస్టర్ దేర్ విల్ బి 2 మిడ్ టర్మ్ ఎగ్జామ్స్. 2 మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి అమ్మ. సో ఈచ్ మిడ్ ఎగ్జామ్ విల్ హ్యావ్ 2 పేపర్స్. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. మిడ్ టర్మ్ ఎగ్జామ్ 30 మార్క్స్. ఏంటి సార్ మీరు 40 మార్క్స్ అన్నారు కదా ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, మరి 30 అంటున్నారేంటి? ఉండు బిడ్డ, ఉండు, వెయిట్. సో మిడ్ ఎగ్జామ్ 30 మార్క్స్, అంటే మనం ఎగ్జామ్గా రాసేది 30 మార్క్సే. ఏంటది? పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ ఆర్ క్విజ్ పేపర్ ఫర్ 10 మార్క్స్. పార్ట్ బి డిస్క్రిప్టివ్ పేపర్, అంటే ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ నంబర్ ఆఫ్ లైన్స్ రాయడము, డెరివేషన్స్ రాయడము, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, దీనిని డిస్క్రిప్టివ్ పేపర్. సో 10 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఆర్ క్విజ్ పేపర్, డిస్క్రిప్టివ్ సబ్జెక్టివ్ పేపర్ 20 మార్క్స్. ఈ రెండు కలిపితే 30 మార్క్స్. 40లో 30 మార్క్స్ బ్రేకప్ ఇది. మరి మిగతావి ఏంటి సార్? ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఈ 30 మార్క్స్ ఈ ఎగ్జామ్ ఒకటేసారి 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, రైట్. సో ద యావరేజ్ ఆఫ్ 2 మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఈజ్ కన్సిడర్డ్. గతంలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఫస్ట్ మిడ్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు 30 అవుట్ ఆఫ్ 30 వచ్చినాయి అనుకుందాం. సెకండ్ మిడ్ రాయపోయినా విచెవర్ ఈజ్ బెస్ట్గా కన్సిడర్ చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్లు ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ రాయడం, ఫస్ట్ మిడ్ అంటే సగం సిలబస్ అయ్యాక, ఆ సెమిస్టర్లో సగం సిలబస్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ రాసి సెకండ్ మిడ్ వదిలేయడం. సెకండ్ మిడ్ వదిలేయడం వల్ల ఏమవుతుంది? సగం సిలబస్ వదిలేస్తున్నారు. సగం సిలబస్ వదిలేయడం వల్ల ఎండ్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నారు. ఎగ్జామ్ పాస్ ఆఫ్ ఫెయిల్ తర్వాత సంగతి. అసలు చదువు ఎందుకు చదువుకుంటున్నాం? సబ్జెక్టు మీద పట్టు సాధించడానికి కదా. సో స్టూడెంట్ల బెనిఫిట్ కోసం, నిజమైన విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం 2 మిడ్ ఎగ్జాముల్లో వచ్చిన మార్కుల యొక్క యావరేజ్ తీస్తున్నారు. కొందరు అనుకుంటుంటారు, సార్ నేను ఫస్ట్ మిడ్ రాస్తే చాలు, ఫస్ట్ మిడ్ మంచిగా వస్తే చాలు, సెకండ్ మిడ్ పోయినాయి, ఆ రోజులు పోయినాయి. నీకు సపోజ్ ఒక మిడ్ ఎగ్జామ్లో
30 వచ్చినాయి అనుకుందాం, 30 అవుట్ ఆఫ్ 30 వచ్చినాయి. రెండో మిడ్ ఎగ్జామ్ నువ్వు రాయలే, ఏమైతే తెలుసా బేటా, 30 + 0/2 15 మార్క్స్ అవుతుంది. సపోజ్ ఒక స్టూడెంట్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ 20 మార్క్స్ వచ్చినాయి, సెకండ్ మిడ్ ఎగ్జామ్ కూడా 20 మార్క్స్ వచ్చినాయి, యావరేజ్ 20. చూసావా, నీకు ఫస్ట్ మిడ్లో 30 వచ్చి కూడా నీలో టాలెంట్ ఉండి కూడా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, నెగ్లిజెన్స్ అనండి, లేజీనెస్ అనండి, అహంకారం అనండి, దానివల్ల నీలో ఉన్న టాలెంట్ని అవుట్పుట్గా చేసుకోలేకపోయాం. సో ఈరోజు 2 మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫస్ట్ మిడ్ ఫస్ట్ హాఫ్ సిలబస్, సెకండ్ మిడ్ సెకండ్ హాఫ్ సిలబస్. ఈ 2 మార్కుల యావరేజ్నే మిడ్ ఎగ్జామ్ మార్క్స్కి వేస్తారు. ఓకే రైట్, మళ్ళీ చూద్దాం. 30 మార్క్స్ అయిపోయినాయి కదా సార్, టోటల్ కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ 40 మార్క్స్ అన్నావు కదా, వాటిలో 5 మార్క్స్ అసైన్మెంట్. ఈచ్ అసైన్మెంట్ బిఫోర్ కరస్పాండింగ్ మిడ్ ఎగ్జామ్. ఆ మిడ్ ఎగ్జామ్ ముందు సార్లు ఒక అసైన్మెంట్ ఇస్తారు. ఈ అసైన్మెంట్ని పద్ధతిగా రాయండి, స్వతహాగా రాయండి, ఎవడో రాసింది కాపీ చెయ్యొద్దు. ఎందుకంటున్నానంటే అసైన్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సాధారణంగా ఈ అసైన్మెంట్ క్వశ్చన్సే మిడ్ ఎగ్జామ్లో ఇస్తుంటారు, లేదా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు. సో చాలామంది అసైన్మెంట్ ఏం చేస్తారు, 60 మంది క్లాసులో 5-6 రాస్తారు, మిగతా వాళ్ళంతా కాపీ పేస్ట్. వద్దు, దయచేసి నువ్వు మార్కుల కోసం చదువుతలేవు, సబ్జెక్ట్ కోసం చదువుతున్నావు. సో ఈ అసైన్మెంట్ అనేది స్వతహాగా రాయాలి. ఓకే, దీనికి 5 మార్క్స్ ఉంటాయి. సేమ్ మిడ్ ఎగ్జామ్స్ మాదిరిగానే ఇక్కడ కూడా 2 అసైన్మెంట్లు ఉంటాయి. ఫస్ట్ మిడ్ ముందు ఒక అసైన్మెంట్ ఉంటుంది, సెకండ్ మిడ్ ముందు ఒక అసైన్మెంట్ ఉంటుంది. ఈ రెండింటి యావరేజే తీసుకుంటారు. సో 5 మార్క్స్ ఫర్ అసైన్మెంట్. ఒక 5 మార్క్స్ వైవా ఓసి అంటే క్వశ్చన్స్ వేస్తారు కదా, సార్ ఒక స్టూడెంట్ పిలుస్తాడు, ఓవరాల్ సబ్జెక్ట్ అయిపోయింది కదా, జనరల్గా బిఫోర్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్. జనరల్గా నీకు ఈ సబ్జెక్ట్ మీద ఏమి అవగాహన ఉంది అని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. పీపీటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను మీకు చేసే అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పీపీటీ జనరేషన్ అద్భుతంగా ఉంది. దయచేసి పీపీటీ ప్రజెంటేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తే ఆ స్లైడ్ అనేది చాలా అందంగా కనపడుతుంది. పోస్టర్ ప్రజెంటేషన్, మీ సారు ఏదో ఒక ప్రాక్టికల్ సబ్జెక్టుకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. నీ దృష్టిలో హైడ్రా గురించి ఒక పిక్చర్ ఏమంటాడు, పోస్టర్ ప్రజెంటేషన్. వేల లక్షల కాన్సెప్ట్స్ ఉంటాయి. సో పోస్టర్ ప్రజెంటేషన్ కానీ, కేస్ స్టడీ ఆన్ ఏ టాపిక్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్. సపోజ్ నువ్వు ఒక సబ్జెక్ట్ చదువుతున్నావు, సైబర్ సెక్యూరిటీ చదువుతున్నావు, సడన్గా ఆ రోజు వరల్డ్లో ఎక్కడో ఏ బ్యాంకో సర్వర్ డౌన్ అయిపోయింది, ఎక్కడో చైనా నుంచి హ్యాకింగ్ జరిగింది అంటారు. అది ఒక కేస్ స్టడీగా తీసుకో. సో ఇలాంటి కేస్ స్టడీ వల్ల కూడా ఒక 5 మార్క్స్. సో ఇప్పుడు టోటల్ ఏమైంది, మిడ్ ఎగ్జామ్ 10 మార్క్స్, ఆబ్జెక్టివ్ ఆర్ క్విజ్ 20 మార్క్స్, అందులో సబ్జెక్టు 5 మార్క్స్ ఫర్ అసైన్మెంట్, 5 మార్క్స్ ఫర్ వైవా, పీపీటీ, పోస్టర్ ప్రజెంటేషన్ ఆర్ కేస్ స్టడీ. మొత్తం కలిపితే 40 మార్కులు. సో సరే, ఆబ్జెక్టు క్విజ్ పేపర్ 10 మార్క్స్ అన్నావు కదా, అది ఎలా ఉంటుంది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ ఇస్తారు, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. అందులో కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి, అప్పుడప్పుడు మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే, ఈ విధంగా కనుక నువ్వు ప్రిపేర్ అయితే భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కానీ, అంతెందుకు సాఫ్ట్వేర్లో కూడా ఫస్ట్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. అది యాక్సెంచర్ తీసుకో, ఏ కంపెనీని తీసుకో, ఆబ్జెక్ట్ క్వశ్చన్ మోడ్లో ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఫేస్ చేయడం కోసం ఈ విధంగా క్విజ్ పేపర్ అనేది ఇంటర్నల్ ఎవాల్యుయేషన్లో కంపల్సరీ చేశారు. రైట్, డిస్క్రిప్టివ్ పేపర్ 20 మార్క్స్. నేను అన్నాను కదా 30 మార్క్స్ మిడిలో, 10 మార్క్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్, 20 మార్క్స్ వచ్చి డిస్క్రిప్టివ్ టైప్. ఇందులో ఏమేమి ఉంటాయంటే 6 ఫుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద 6. ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద 6. ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. 4 5 జా 20. ఏందో సార్ నువ్వు నాకు గాల్లో మాటలు చెప్తున్నావు, నేను నీకు నిజమైన మోడల్ పేపర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ విల్ ఎంజాయ్ ఎ లాట్ నౌ.
మోడల్ ఆబ్జెక్టివ్ పేపర్ చూడండి. ఇది ఒక మోడల్ పేపర్ మన కాలేజ్దే. సబ్జెక్ట్ వచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. చూడండి అమ్మా, 10 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఫిల్ ఆఫ్ ది బ్లాంక్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఇందులో మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ మిస్ అయినాయి. నేనే కనుక పేపర్ సెట్టర్ని అయితే 20 రకాల క్వశ్చన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఈ ఆబ్జెక్టివ్ పేపర్ వల్ల నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. సార్ ఇదేమీ కనపడతలేదు, డోంట్ వరీ బేటా, ఇది డిస్క్రిప్షన్లో పెడతాం వీడియోలో, మీరు దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. మోడల్ డిస్క్రిప్టివ్ పేపర్, అది మిడ్ ఎగ్జామ్లో 20 మార్క్స్ ఉంటుందన్నాను కదా. డిస్క్రిప్టివ్ పేపర్ ఒక మోడల్ పెడుతున్నాం, ఇదే మోడల్ పేపర్. ఇందులో చూడండి 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇదేది ఫస్ట్ మిడ్ 6 క్వశ్చన్స్. ఫస్ట్ టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ మిడ్కి 2.5 యూనిట్, 2.5 యూనిట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఎనీ 4. అయితే ఈ పేపర్ మీకు ఒక చిత్రంగా ఉంటుంది, కనపడుతుందో కనపడలేదు. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్. ఒక్కో క్వశ్చన్లో సబ్ పార్ట్స్ ఉండొచ్చు. ఇక్కడ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఈచ్ క్వశ్చన్ 5. ఇక్కడ BTL అని ఉంటుంది, బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్ అని ఉంటుంది. అది నేను తర్వాత డిస్కస్ చేస్తా. ఏంటంటే BTLలో 6 లెవెల్స్ ఉంటాయి. ద టాప్ మోస్ట్ లెవెల్ ఈజ్ రిలేటెడ్ టు క్రియేటివిటీ, ఇన్వెన్షన్, సంథింగ్ న్యూ. సో అది హయ్యెస్ట్ లెవెల్, 6th లెవెల్. ఆ క్వశ్చన్ ఇస్తే పేలిపోతుంది. బట్ ఈ బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్లో కనుక పేపర్ సెట్టింగ్లో కానీ పేపర్ ఎవాల్యుయేషన్లో కానీ ఉపయోగిస్తే స్టూడెంట్ అనేవాడు నిండు పౌర్ణమిలాగా వెలిగిపోతాడు. స్టూడెంటే కాదు, అలాంటి క్వశ్చన్స్ సెట్ చేయగలిగిన దమ్మున్న టీచర్ కూడా ఒక అద్భుతమైన టీచర్ అవుతాడు. దీని BTL బ్లూమ్స్ టాక్సానమీ లెవెల్ గురించి నేను తర్వాత సెపరేట్ వీడియో చేస్తాను. ఇక్కడనే CO అంటే కోర్స్ అవుట్కమ్, PO ప్రోగ్రామ్ అవుట్కమ్. ఓకే, సో ఇది ఒక మోడల్ డిస్క్రిప్టివ్ పేపర్ ఫర్ మిడ్ 20 మార్క్స్. ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్నది. వెన్ ద ఫస్ట్ మిడ్ ఎగ్జామ్, ఆల్రెడీ చెప్పాను, 50% సిలబస్. ఫస్ట్ అంటే 5 యూనిట్స్లో 2.5 యూనిట్ కాగానే ఇది ఉంటుంది. సెకండ్ మిడ్ ఎగ్జామ్ కంప్లీట్ సిలబస్ అయ్యాక సెకండ్ హాఫ్ సిలబస్, ఫస్ట్ మిడ్కి ఫస్ట్ 2.5 యూనిట్స్, సెకండ్ మిడ్కి లాస్ట్ 2.5 యూనిట్స్. ఓకే, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ CIE ఇంటర్నల్ కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తా. గతంలో కొంతమంది ఏమనుకునే వాళ్ళంటే, నాకు మిడ్లో 0 మార్క్స్ వచ్చినా పర్వాలేదు, ఎక్స్టర్నల్ ఎండ్ ఎగ్జామ్లో పీకుతాను, అక్కడ 60కి 60 తెచ్చుకుంటాను, నేను డిగ్రీ పొందుతాను అనుకునేవాళ్ళు. ఇది తెలిసే అధికారులు అక్కడ కత్తెరేశారు. ఇంటర్నల్ ఎగ్జామ్ 0 వస్తే సమస్య లేదు, నువ్వు ఎండ్ ఎగ్జామ్కి పనికిరావు, నీకు అలౌ చెయ్యరు. సో ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది కూడా మ్యాండేటరీ చేశారు. ఒకప్పుడు అలా కాదు, ఇంటర్నల్ ఎగ్జామ్లో 0 వచ్చినా ఎక్స్టర్నల్ 60, క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 కదా, 40 అవుట్ ఆఫ్ 60 వస్తాడు, పాస్ అయిపోయేవాడు. ఇది గమనించి UGC నామ్స్ ప్రకారం, ACT నామ్స్ ప్రకారం, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఇంటర్నల్ అనేది కంపల్సరీ చేశారు. ఓకే, సో స్టూడెంట్ అనేవాడికి 35% మినిమం రావాలి. 35% ఆఫ్ 40 చెప్పాను కదా, 10 ఆబ్జెక్టివ్, 20 సబ్జెక్టు, 5 మార్క్స్ అసైన్మెంట్, 5 మార్క్స్ PPT, వైవా, OC అలా అన్నాను కదా. సో 40 మార్క్స్లో 35% అంటే 14 మార్క్స్ ఆ సబ్జెక్టులు రావాల్సింది అంతే. అవసరం నాకు 14 మార్క్స్ రావు, ఏం చేస్తావు? ఏం చేయరు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ రాసుకోవాల్సిందే. నువ్వు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి పోతే పోవచ్చు, కానీ సెకండ్ ఇయర్లో ఏ సబ్జెక్టులు అయితే నీవు ఆ మిడ్లో మినిమం మార్క్స్ రాలేదో ఆ సబ్జెక్ట్ సెపరేట్గా రిజిస్టర్ చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సింది అంతే. అంటే ఆల్మోస్ట్ నువ్వు సప్లిమెంటరీ కిందనే లెక్క. సో ఆ 14 మార్క్స్ వచ్చేందుకు నువ్వు కష్టపడాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ సేమ్ 35 మార్క్స్ అవుట్ ఆఫ్ 60, 21 మార్క్స్. ఇక్కడ 35 మార్క్స్ పర్సెంట్కి 14 మార్క్స్, ఇక్కడ 21, 35 మార్క్స్. సార్ 100కి 35 వస్తే నాకు ఆ సబ్జెక్ట్ క్లియర్ అయినట్టేనా? బిడ్డ, నీకు కరెక్ట్గా 35 వచ్చిందంటే నీవేమవుతావో తెలుసా? చెంబవుతావు. లాస్ట్ క్లాస్ పెట్టిండు చూడు, మినిమం 40% ఆఫ్ ద ఓవరాల్ మార్క్స్. అంటే 100లో మినిమం
40% 40 మార్క్స్ రావాలి. అంటే నువ్వు ఇక్కడ ముక్కి మూలికి 35%, ఇక్కడ 35% తెచ్చుకుంటే పాస్ అయినట్టు కాదు. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో ఓవరాల్గా మాత్రం 40% మార్క్స్ వస్తేనే నువ్వు ఆ సబ్జెక్టు క్లియర్ అయినట్టు. సార్ నాకు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్లో 60కి 60 వచ్చినాయి సార్, కానీ ఇక్కడ మిడ్ ఎగ్జామ్లో 14 రాలేదు సార్, ఏం చేస్తారు? ఏం చేయరు. నీ ఎండ్ ఎగ్జామ్లో 60 మార్కులను తీసుకుపోయి హుసేన్ సాగర్లో వేసినట్టే, నీ మార్కులకి విలువ లేదు. సో ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ అనేది నీకు సరిగా 14 మార్క్స్ రాకపోతే నీ ఎక్స్టర్నల్లో 60కి 60 వచ్చినా దట్ రిజల్ట్ విల్ బీ ఇన్వాలిడ్. నువ్వు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎగ్జామ్. నేనేదో ఎక్స్టర్నల్లో నిరగదీస్తా అంటే కుదరదు. అది ఒకప్పటి మాట, నేటి మాట కాదు. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఇప్పుడే చెప్పాను చూసారా, 35% కనుక మీకు మోర్ దెన్ 35% రావాలా, మినిమం 14 రావాలా. రాలేదు అంటే మిడ్ ఎగ్జామ్లో 35% రాలేదు అంటే ఆ సబ్జెక్ట్లో మొత్తం సెమిస్టర్ అంటాం, ఆ సబ్జెక్ట్లో ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా బూడిదలో పోసిన పన్నీర్తోనే సమానం. అందుకే దీన్ని నేను ఏమంటున్నాను, డేంజర్ బెల్. ఎంతోమంది స్టూడెంట్లను చూశాను, కేర్లెస్నెస్, చెప్తే వినరు, ఎవరి మాట వినరు. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ అయ్యాక ప్లేస్మెంట్ కూడా వస్తుంది దానికి, కానీ ఒక సబ్జెక్ట్ పోయి ఉంటుంది. అంటే దీన్ని కేర్లెస్ అనరా? అంటే ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్. సో అందుకే దీన్ని డేంజర్ బెల్ అంటున్నా. మినిమం క్రైటీరియా అనేది కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై కాలేదు అంటే నీకు డిగ్రీ రాదు. గుర్తుపెట్టుకో, డిగ్రీ రాదు. ఓకే, రైట్. దేర్ ఇస్ నో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. గతంలో ఎలా ఉండేదంటే కొంతమందికి ఇంటర్నల్లో తక్కువ మార్కులు వచ్చేది, అంటే 35% కంటే తక్కువ వచ్చేది, ఎక్స్టర్నల్లో బాగా వచ్చేది. అప్పుడు సరిపోయేది, మొత్తం కలిపేవాళ్ళు. అయితే ఆ తర్వాత ఏం చేశారు అంటే ఇదే రూల్ పెట్టి, అయ్యో పిల్లగాడు ఇంటర్నల్ ఎగ్జామ్ అప్పుడు ఏదో తప్పు చేశాడు, వీనికి ఒక అవకాశం ఇవ్వాలా అంటారు చూడండి, దింపుడు గల్ల ఆశం లెక్క. ఫైనల్ ఎగ్జామ్ అయ్యాక ఒక కంప్యూటర్ బేస్డ్ మిడ్ ఎగ్జామ్ ఎవరు పెట్టేవాళ్ళు? కాలేజీ చేతలు కాదు నాయన, ఆన్లైన్లో జేఎన్టీయూ అధికారులు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టేవాళ్ళు. పెడితే అందులో నీకు మార్కులు వస్తాయి కదా, ఆ మార్కులు తీసుకునేవాళ్ళు. అంటే నువ్వు మిడ్ ఎగ్జామ్లో నెగ్లెక్ట్ చేసావా, లేదు నీకు ఆరోగ్యం బాగా లేదు, ఏదో ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆ రీజన్ వల్ల నీకు మిడ్ ఎగ్జామ్లో రాలేదు, కానీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో విరగదీశావు. ఒక ఛాన్స్ నీకు ఎందుకు పోగొట్టుకోవాలని యూనివర్సిటీ అధికారులు మిడ్ ఎగ్జామ్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి పెట్టేవాళ్ళు. అది ఎవరో పుణ్యం కట్టుకున్నారు బిడ్డ, దాన్ని పీకి పారేశారు. ఈరోజు సిబిటి టెస్ట్ లేదు. నువ్వు మిడ్ ఎగ్జామ్స్లో కనుక 35% రాలేదంటే కథం, ఆ సబ్జెక్ట్ మళ్ళీ నువ్వు రాసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ రాసుకోవాల్సిందే. సో జాగ్రత్త పడండి. ఎందుకంటే పాత యూట్యూబర్స్ కొంతమంది పాత వీడియోలు ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే వాళ్ళు స్టూడెంట్ని భలే మిస్గైడ్ చేశారండి. వాళ్ళకి లక్షలు వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, పైసలు సంపాదించుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎలా చేశారంటే ఏం చదవకపోయినా చాలు, యూనివర్సిటీలో డిగ్రీ రావడం తేలిక, అంత బక్వాసు, ఇలాంటి వీడియోలు చేసి పిల్లల బతుకులతోటి అలా ఆడుకున్న యూట్యూబర్సు ఉన్నారు. యూనివర్సిటీ ఎగ్జామ్స్ గురించి చిల్లర మాటలు అన్నట్టు. ఎవడో ఒక్కడు ఇద్దరు లేక స్టూడెంటు ఏదో సరిగా రాకపోయినా ఫ్లూక్లో పాస్ అయ్యి ఉండొచ్చు, కానీ అందరూ అలానే ఉండాలని లేదు కదా. వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక పద్ధతి, నువ్వు ఏం రాసినా రాయిపోయినా నీకు మార్కులు వస్తాయి, యూనివర్సిటీలో ఏం నడవదు, నువ్వు ఎట్లా రాసినా 10 పేజీలు నింపితే చాలు, 50 పేజీలు నింపితే. దయచేసి అలాంటి చిల్లర మాటలు నమ్మకండి. ఇది మార్కుల విషయమే కాదు, సబ్జెక్ట్ విషయం, నీ జీవితం విషయం. ఓకే, రైట్. నా సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ అంటే ఫైనల్ మిడ్స్ అయ్యాక 3 hours డ్యూరేషన్. సో ఈ 3 hours డ్యూరేషన్లో 60 మార్క్స్ ఉంటాయి. సో ఎందుకు 40 వచ్చి ఫస్ట్ అన్నాను కదా, కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ 40 పోతే ఇది 60 మార్క్స్. 60 మార్క్స్ ఇందులో 2 parts ఉంటాయి. పార్ట్ ఏ ఫర్ 10 marks, ఏ కంపల్సరీ క్వశ్చన్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 10 sub questions ఫ్రమ్ ఆల్ యూనిట్స్ క్యారింగ్ ఈక్వల్ మార్క్స్. 5 units ఉంటాయి కదా, 10 questions ఉంటాయి.
ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్. ఏమో సార్ ఒక బొమ్మ చూపించరాదు, చూపిస్తా, వెయిట్. నా పార్ట్ బి ఫర్ 50 మార్క్స్. ఇందులో ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ ఉంటాయి. సో ఒక్కొక్క క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్ 1 ఆర్ క్వశ్చన్ 2, ఎనీ 1. అయితే ప్రతి క్వశ్చన్లో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉండొచ్చు. ఏమో సార్ నువ్వు చెప్పే లొల్లి మాకేం అర్థమవుతలేదు, నేను నీకు చూపిస్తా చూడరా నాయన. మోడల్ పేపర్ ఫర్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ చూడు నాన్న. ఇది ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. ఏమన్నాను? 60 మార్కులు అన్నాను, టోటల్ 60 మార్క్స్ అన్నానా. పార్ట్ ఏ 10 మార్క్స్. ఇది కంపల్సరీ నాయన. 10 1 జా 10. సార్ నేను ఒక 5 రాస్తా, 5 మార్కులే వస్తాయి. అంటే ఇది ఎందుకు పెట్టారు అంటే, గతంలో ఎలా ఉండేది అంటే, 1 డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి 5 యూనిట్స్లో 2 యూనిట్లు రాసుకోవడము, పాస్ అయిపోవడము, ఆ రోజులు పోయినాయి. ప్రతి చాప్టర్కి ప్రతి యూనిట్కి విలువ ఉంది. అప్రాక్సిమేట్లీ ప్రతి యూనిట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మోస్ట్లీ కాన్సెప్టువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఛాయిస్ ఉండదు. పార్ట్ ఏలో ఛాయిస్ ఉండదు. 10 1 జా 10. మరి పార్ట్ బి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్లో 5 చాప్టర్లు, 5 యూనిట్లు, 5 క్వశ్చన్లు, 5 10 50. కానీ 5 క్వశ్చన్లు కాదు. ఒకసారి చూడు నాన్న. సెకండ్ క్వశ్చన్ చూడు బేట. సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్. ఇది ఎందులో ఉంటుంది తెలుసా? ఫస్ట్ యూనిట్లో, ఒక యూనిట్లో ఉంటుంది. అయితే ఒక్క క్వశ్చన్లో సబ్ క్వశ్చన్స్ అన్నా అంటే ఇందులో ఏబీసీ. అక్కడ మార్కులు కూడా చూడమ్మా. 10 మార్కులకి ఎలా రాశాడో చూడు. 3 + 4 + 3 అన్నాడు. నీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో పెడతా, డౌన్లోడ్ చేసుకో. అంటే 2లో ఏకి 3 మార్క్స్, బికి 4 మార్క్స్, సికి 3 మార్క్స్. సో ఎంత బ్యూటిఫుల్గా బ్రేకప్ ఇచ్చాడో చూడండి. సో ఈ విధంగా 5 యూనిట్లకు సంబంధించి 5, కానీ 5 2 ఒక్కొక్క దానిలో ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. సార్ సెకండ్లో ఏబీసీ, అందులో ఇంటర్నల్ ఛాయిస్ ఉండదు నాన్న. 2 or 3 ఏదో ఒకటి చూజ్ చేసుకో. ఒక దానిలో 3, ఒక దానిలో 2. లేదు సార్ నాకు ఈ 2లో ఏబీనే వచ్చు, ఓకే, నో ప్రాబ్లం. 3 + 4 7 మార్కులకి. సార్ నేను ఈ క్వశ్చన్లో 2 రాస్తా, ఈ క్వశ్చన్ ఫుల్ రాస్తా, లైట్ తీసుకో. ఏదో ఒకదానికే మార్కులు పడతాయి. అప్పుడప్పుడు 100కి 1,000కి ఒక టీచర్ ఉంటాడు, ఏమీ చూడక ఏదో రాసిండ్లే 20 పేజీలు, ఇన్ని పేజీలు మార్కులు వేస్తారు. ఆల్ డేస్ ఆర్ నాట్ సండేస్ బేట. ఏదో పేజీలు నింపిన ఒక షార్ట్ వీడియో ఉంటుంది, వైవా అని, ఒక మైక్రో ప్రాసెసర్ డెఫినేషన్ లాగా. అలా ఆలోచన చెయ్యకు. దయచేసి సబ్జెక్టుగా చెయ్యి. 5 యూనిట్లు మ్యాక్సిమం చెయ్యి. ఓకే. సో దిస్ ఈజ్ ద సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్. సో మీకు డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు దయచేసి చూసుకోండి. ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్. ఇప్పటివరకు థియరీ సార్, మరి ప్రాక్టికల్స్ ఏది? ప్రాక్టికల్ కూడా సేమ్. ఇంటర్నల్స్ 40 మార్క్స్, ఎక్స్టర్నల్ 60 మార్క్స్. మళ్ళీ బ్రేకప్ చూద్దాం. ఇంటర్నల్లో ఎలా ఉంటుంది? ఆఫ్ ద 40 మార్క్స్ ఫర్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్, 10 మార్క్స్ డే టు డే. నువ్వు ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దానికి ఎయిమ్ ఏంటి, ఓకే, డిస్క్రిప్షన్ ఏంటి, ఏదైనా డయాగ్రామ్ ఉందా, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే నువ్వు ఎలా చేసావు ఆ ఎక్స్పెరిమెంట్. ఏ రైట్ అప్ ఆన్ డే టు డే ఎక్స్పెరిమెంట్ ఇన్ ద ల్యాబొరేటరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిమ్, కాంపోనెంట్స్, ప్రొసీజర్, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ which shall be evaluated for 10 marks. ప్రాక్టికల్లో 100 మార్క్స్లో 40 ఇంటర్నల్ అన్నాను కదా. ఆ ఇంటర్నల్ 40 మార్కులని 4 పదులుగా, ఫస్ట్ 10 డే టు డే నువ్వు ఏం చేసావు. ఓకే, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 10 మార్క్స్ ఫర్ వైవా వర్సే ఆర్ ట్యుటోరియల్ ఆర్ కేస్ స్టడీ ఆర్ అప్లికేషన్ పోస్టర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద కోర్స్ కన్సర్న్. సో ఏమవుతుంది, నీకు మొత్తం అయిపోయింది. నీకు అసలు ఓవరాల్గా ఈ ల్యాబ్స్ మీద ప్రాక్టికల్గా నీకు ఏమైనా అవగాహన ఉందా? కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వైవా వర్స్ అంటే క్వశ్చన్స్ అడగడం. సో దానికి సంబంధించి కానీ ట్యుటోరియల్ కానీ ఏదైనా కేస్ స్టడీ, ఒక్కొక్క స్టూడెంట్కి ఏం చేస్తాడు, ఒక కేస్ స్టడీ ఇచ్చి దీని సొల్యూషన్ చేసుకురారా, దీనికి సమాధానం పట్టుకురారా అంటారు. ఓకే, మళ్ళీ ఇప్పటివరకు 2 పదులు అయిపోయినాయి.
ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ నీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినాయి, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ పేరు చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయమంటారు, దానికో 10 మార్కులు ఉంటాయి. ఓకే, ద రిమైనింగ్ మార్క్స్ ఆర్ ఫర్ ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ డిజైన్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మొబైల్, యాప్ డెవలప్మెంట్, ప్రోటోటైప్ ప్రజెంటేషన్. అంటే అసలు ల్యాబ్ ఎందుకు? అసలు ఇంజనీరింగ్ అంటేనే ప్రాక్టికల్ కదా. సో నీకు ఆ సబ్జెక్ట్ సంబంధించిన ప్రాక్టికల్ నుంచి, సపోజ్ నువ్వు కంప్యూటర్ సైన్స్ వాడు అనుకో, ఓ యాప్ డెవలప్ చేయగలుగుతావా, ఓ సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలుగుతావా, లేదు నేను సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈసీ ఒక మోడల్ క్రియేట్ చేయగలుగుతావా? ఎంతమంది క్రియేట్ చేయలేరండి. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్లో ఫౌండేషన్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సపోజ్ నేను ఓపెన్ ఫౌండేషన్ మోడల్ క్రియేట్ చేయి. సో అలాంటి క్రియేషన్కి కూడా ఒక 10 మార్కులు ఉంటాయి. సో గతంలో లాగా లేదు చూడండి, ఎంత థరో ఎవాల్యుయేషన్ ఉందో. నిజం చెప్తున్నాను, ఇప్పుడున్న ప్యాటర్న్ కనుక ఫాలో అయ్యి ఒక స్టూడెంట్ ఫాలో అయితే హీ విల్ బికమ్ ఏ కంప్లీట్ ఇంజనీర్ ఆర్ హోల్సమ్ ఇంజనీర్ అంటారు. ఓకే, రైట్. మరి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ ఫర్ ప్రాక్టికల్స్ 3 hours 60 marks. మళ్ళీ సేమ్ థియరీలో 100 marks బ్రేకప్, ఇదే ఒకే పద్ధతి. 10 marks ఫర్ రైటప్. నీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు రా బై ఎగ్జామ్లో, దాని గురించి రాయాలి కదా, అసలు ఇది ఏంటి కథ కర్కన. 10 marks ఫర్ రైటప్, 15 marks ఫర్ ఎక్స్పెరిమెంట్. నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తావు కదా, ఆ చేసే విధానానికి 15 marks, చేసినాక రాసేదానికి 10 marks. ఎండ్ రిజల్ట్స్ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ 15 marks. సో ఒక్కోసారి చాలామంది ఏమనుకుంటారు, సపోజ్ టార్క్ అందాం, యూనిట్ న్యూటన్ మీటర్ అనుకుందాం, న్యూటన్ మీటర్. యూనిట్ తప్పు రాసిన మార్కులు కట్ చేస్తారా నాయన? యూనిట్ తప్పు చేసినా మార్కులు కట్ చేస్తారు. సో ఎండ్ రిజల్ట్ అనేది ఒక రేంజ్లో వచ్చిందా? దేనికైనా ఒక మనిషి టెంపరేచర్ ఏంటి, ఆరోగ్యకరమైన టెంపరేచర్ 98.4 degrees. అది 98.3నో 98.2నో 98.5ఓ 19.6ఓ పెడితే అది ఒక రేంజ్. లేదు సార్ 200 degrees వచ్చిందంటే అర్థం ఏంటి? నీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది రిజల్ట్. దానికి ఒక 15 marks ఉంటాయి. 10 marks ఫర్ ప్రజెంటేషన్ అండ్ అనదర్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నీకు ఓ 8 or 10 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. ఒక ఎక్స్పెరిమెంట్ మీద మొత్తం కండక్ట్ చేశారు, టెస్ట్ చేశారు నిన్ను. అంతేకాకుండా ఇంకొక ఎక్స్పెరిమెంట్, అంటే నీకు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ కాకుండా మరో ఎక్స్పెరిమెంట్ గురించి నీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది టెస్ట్ చేస్తారు. దానికి 10 marks. 10 marks ఫర్ వైవా వాయిస్. ఓవరాల్గా ఏమవుతుందంటే జనరల్గా ఎక్స్టర్నల్ వస్తాడు, ఈ 3 hours లాస్ట్లో నువ్వు చేశాక ఒక జనరల్ వైవా వేస్తారు, దానికి ఒక 10 marks. సో ఓవరాల్ 60 marks ప్రాక్టికల్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్. ఓకే డియర్ స్టూడెంట్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రేడ్ CGPA కానివ్వండి, డిగ్రీ రావాలన్నా కూడా ఒక పద్ధతైన క్రమశిక్షణతోటి నువ్వు ఉండాలి. సపోజ్ క్లాసెస్ బంకు చేస్తూ ఏంటిలే ఇది మార్కులు ఎవరి కోసం వస్తాయి దేనికోసం అనుకుంటే క్లాసెస్ బంక్ చేస్తే బిస్కెట్ అవుతావు బిడ్డ. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.